ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహవా వరల్డ్ బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2025కి మీ అందరికీ స్వాగతం. ఈ సమయంలో మన మధ్య సిస్టర్ సులోచన ఉన్నారు. మరి మలేషియాలో కోలాలంపూర్లో మా కోలాలంపూర్ తెలుగు ఫెలోషిప్ అటెండ్ అవుతుంటారు. హోమ్ మేకర్, మరి చక్కటి ఫ్యామిలీ, హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈ సమయంలో మనకి కొన్ని కీర్తనలు మనకి చదివి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 1. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 8. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలురేకయు చంటిపిల్లలకయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వారు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ అనుగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. కీర్తనలు 15. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెంలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరపొట్టుకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూనూ కదల్చబడడు. కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. కీర్తనలు 91. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడ్చే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారిని నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అతను నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. కీర్తనలు 100వ కీర్తన.
సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనలు 113. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరిలో మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఆయన ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. యెహోవాను ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 121. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిలనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 127. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. కీర్తనలు 130. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు నీవు తప్పిదములను నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొంచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకొంచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. కీర్తనలు 133. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సీయోను కొండల మీదకి దిగివచ్చు పరిమళ తైలం వలె నుండును.
ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనలు 134. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. కీర్తనలు 138. నేను నా పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ కృపా సత్ నీ నీ నామం అంత నీ నామం అంతటి కంటే నీవు సెలవిచ్చిన వాక్యంను నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొరపెట్టిన దినం నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానం చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. కీర్తనలు 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయం నందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయన స్తుతించుడి. తంబురతోనూ నాట్యంతోనూ ఆయన స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఎక్సలెంట్ అమ్మా సిస్టర్ సులోచన. ఫ్యాబులస్, చాలా బాగా చెప్పావు. నిజంగా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగా చెప్పావు నువ్వు. నిజంగా ప్రైజ్ అండ్ గ్లోరీ టు గాడ్. నిన్ను బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను. తర్వాత నువ్వు మాకు కోలంపూర్ తెలుగు ఫెలోషిప్ అందరికీ చిన్న ఇన్స్పిరేషన్. సో నీ గురించి అదే ఎలా ఎంతసేపు చదివావు, ఎలా చదివావు అన్న దాని గురించి చెప్పకముందు విన్నవాళ్ళు ఎవరన్నా ఒక రెండు మాటలు ఏమన్నా చెప్తారండి? శ్రీదేవి గారు, నక్షత్ర గారు, ప్రిన్సీ గారు మా చర్చ్ మెంబర్ అండి, కోలాలంపూర్ తెలుగు ఫెలోషిప్ మలేషియా. బ్రదర్, ఇద్దరు ప్రైజ్ చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అయినప్పటికీ సిస్టర్ మా చాలా కష్టపడి లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ అండి. చాలా బాగా చెప్పారండి. టెన్షన్ పడకుండా నిదానంగా చక్కగా రిలాక్స్ గా చెప్పారు. మీరు చెప్పినట్టు ఒక ఇన్స్పిరేషన్ అండి చిన్నపిల్లలు ఉన్న తల్లులకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పమ్మా. ఇప్పుడు సులోచన అంటే ఎక్కువ మంది లేరు, మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు అదే నువ్వు ఎలా చదివావు, మాకు కూడా మేము కూడా ఎలా చదవాలి నేర్చుకుంటాం మీ దగ్గర నుంచి. అంటే నేను సెలెక్టెడ్ చెప్పగలిగానన్నా, నాకంటే ఎక్కువ చెప్పిన వాళ్ళు ధన్యులుగా భావిస్తున్నాను. అయినా కూడా దేవుని కృప వల్లే నేను చెప్పగలిగాను. ఇది మాత్రం సత్యము. ఎందుకంటే అంటే మనం ఎంత నేర్చుకున్నా కన్ఫ్యూజ్ అయ్యే ఉన్నాయి. దేవుడి సహాయం చేత చెప్పగలిగాను. అయితే అన్న, ఒక చిన్న టెస్ట్ మోని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. వెరీ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. అంటే ఆ, ఇప్పుడు దేవుడి కీర్తన చదివినప్పుడు దేవుడు మీతో మాట్లాడినా అవన్నీ చాలా చాలా ఇన్స్పైరింగ్ అమ్మా. ఒకళ్ళు నాలాంటి వాళ్ళు ఒకళ్ళు మీరు ఇన్స్పైర్ చేసిన సరే చాలు. చెప్పండి. వాక్యమే దేవుడై ఉన్నారు కదా. ఈ వాక్యాన్ని బట్టి నేను దేవుని ఫీల్ అవ్వగలిగాను. ఆయన ప్రెజెన్స్ ని, ఆయన గుడ్నెస్ ని నా జీవితంలో ఫీల్ అవ్వగలిగాను. అయితే ఇలాంటి వాక్యాన్ని అంటే వాక్యం ద్వారా ఒక దేవునికి దగ్గరగా ఒక మనిషి ఉంటారని నేను బాగా నమ్ముతాను. ఇంకా మార్గాలు చాలా ఉన్నాయి. అయితే ఒక వాక్యాన్ని మనిషిని హత్తుకొని ఉన్నప్పుడు ఇంకా వేరేదేది కూడా మనిషిని దూరం చేయలేదు. అంతగా ఆత్మీయంగా కానీ ఫిజికల్ గా కానీ బలపరుస్తుంది మనల్ని. అలాంటి వాక్యాన్ని మీరు దేవునికి, అదే మనుషులకి అందరికి దగ్గర చేయడానికి మీరు తీసుకుంటున్న
శ్రమని, ఆ ప్రోత్సాహాన్ని అంతటిని పట్టించి దేవుని నేను స్తుతిస్తున్నానన్న ఎంతగానో. నేను నా పర్సనల్గా ధ్యానించే అనుభవము అహవాకి రాకముందు లేదు, కానీ వచ్చిన తర్వాత చాలా నేను నేర్చుకున్నానన్న. మీరు ఇచ్చిన అవకాశం అంతటిని పట్టించి దేవుని స్తుతిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ అన్న. సిస్టర్ ఎక్సలెంట్ అండి. మీలో చిన్న టీచింగ్ టాలెంట్ ఉంది సిస్టర్. మీరు కూడా చెప్పగలరు. ఇతరులను ప్రభావితం చేయగలరు. దేవుడు మిమ్మల్ని మరి దేవుని చిత్తం అయితే ఫ్యూచర్ లో మీరు మిమ్మల్ని దేవుడు ఇలా విధంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్న సిస్టర్. ఏం లేదండి, 2 మాటలు చెప్తే చాలండి. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తేప్పుడు మీరు చెప్పింది చూడండి. ఎవరైనా చాలా మంది చప్పులు కొడుతున్నారు. చాలా మందికి ఎస్ సిస్టర్, నేను కూడా ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ వాకింగ్ చదువుతున్నప్పుడు ఒక్కోసారి దేవుణ్ణి మనం ఆనందిస్తుంటాం అండి. నిజంగా ఒకప్పుడు నాకు అనిపిస్తుంది, దావీదు ఎంతలాగా ఆనందించాడు. అబ్బా, దేవుని వాక్యం ఎంత మంచి వాక్యాలండి, ఎంత మంచి ఆ వాగ్దానాలు. నిజంగా వండర్ఫుల్ అమ్మా. అంటే ఎన్ని రోజులు పట్టింది సెలవుషన్ చదవడానికమ్మా? ఒక 4 రోజుల నుంచా, రోజు లేదంటే ఎలాగ ట్రై చేసావు? నాకు టైం ఉన్నప్పుడు నేర్చుకొని అవి రివైజ్ చేస్తా ఉన్నానన్న. ఓకే. ప్రత్యేకంగా రోజులు నేను స్పెండ్ చేయలేదన్న. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ యూజ్ మనకు చేసేవే తెలిసినవి. కదన్నా. అదే. ప్రేజ్ లార్డ్. ప్రేజ్ లార్డ్ అండి. ఎవరైనా 2 మాటలు చెప్తారా సిస్టర్ సులోచన గారి గురించి, ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యం గురించి? సిస్టర్ కరుణశ్రీ గారు మీరు ఉంటే చిన్న ప్రార్థన చేయండి సిస్టర్ గురించి. లేనట్టున్నారు. ప్రైజ్ లార్డ్ సునీత, సంజీవ్. అవుతుందండి సిస్టర్. పాస్టర్ గారు కరుణశ్రీ గారు అవుతుందా మీకు ప్రార్థన చేయడానికి? ఓకే, సరేనండి. ఓకే. శ్రీదేవి గారు ఉన్నారండి. శ్రీదేవి గారు చిన్న ప్రార్థన చేయండి. సిస్టర్ సులోచన అండి, కోలాలంపూర్. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఒక పాప 5 ఇయర్స్ కదమ్మా, పాప 5 ఇయర్స్, బాబు మ్యూట్ లో ఉన్నారు. 5 years పాప, బాబు 3 years అన్న. బాబు 3. ఎక్సలెంట్ అండి. బ్రదర్ వాళ్ళ సులోచన గారి బ్రదర్ వేణు అని మంచి ఫ్యామిలీ. తర్వాత బ్రదర్ సాఫ్ట్వేర్ లో ఇంజనీర్ గా చేస్తున్నారు. సిస్టర్ చిన్న ప్రార్థన చేస్తే మనం నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతాం. సరే బ్రదర్. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివి, అత్యంత కృపా కనిక్రమం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సాయంత్రకాల సమయం ముందు నీ సన్నిధిలో ప్రార్థించే కృపనిచ్చావు తండ్రి. అహవా గ్రూప్ లో ప్రభా నాయన, మెమరీ వర్సెస్ ప్రభా నాయన, ప్రతి ఒక్కరము తండ్రి బాధ్యతగా భయముతో భక్తితో నేర్చుకోవాల్సిన వచనాలన్నీ కొన్ని బ్రదర్ ద్వారానైనా మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు తండ్రి. అందులో భాగంగా సహోదరి సులోచన గారు ఈ దినము తండ్రి వాక్య పఠనం చేసినప్పుడు తండ్రి తన చిన్న బిడ్డల్ని కూడా తండ్రి చూచుకుంటూ కూడా వాక్య ధ్యానంలో తండ్రి తను ఫీల్ అవుతూ తండ్రి నిన్ను అనుభవిస్తూ కూడా ప్రభా నాయన బైహార్ట్ చేసిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాయ్యా. Yes, Lord. భవిష్యత్తులో ఇంకా సహోదరుని బహుబలంగా మీరు వాడుకోండి. అనేక వాక్యాల ద్వారా తను ఇంకా అనేక మందికి బలపరిచే ఒక సాధనంగా ఉంచండి. అనేక మందికి ఇన్స్పిరేషన్ గా మీరు ఉంచినందుకే నీకు వందనాలు తండ్రి. మేమందరము కూడా ఇంకా ఇన్స్పైర్ అవడానికి సహాయం దయచేయండి. సహోదరికి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబాన్ని అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Amen.